నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. డ్రాగన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ పక్కన కన్నడ భామ రుక్మిణి వసంత్ నటిస్తోంది. మే 20న ఎన్టీఆర్ బర్త్డేని పురస్కరించుకుని ఈ సినిమా గ్లిమ్స్ టైటిల్ అనౌన్స్మెంట్ ఉండబోతుందని వార్తలు వస్తుండడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ మూవీని 2027 జూన్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఈ మూవీలో ఓ కీ రోల్ గురించి గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలకు నటుడు రాజీవ్ కనకాల తెరదించారు. తన కొత్త సినిమా గోదారి గట్టుపై ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో తాను నటిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తారక్తో కలిసి పని చేస్తున్నానని చెప్పారు. మే 7 నుంచి షూటింగ్ లో పాల్గొంటాను. ప్రస్తుతానికి ఇంతకు మించి మరేమీ చెప్పలేను. ఒకవేళ ఏదైనా లీక్ చేస్తే నన్ను సినిమా నుంచి తీసేస్తారేమో అని రాజీవ్ సరదాగా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ సినిమాలో రాజీవ్ కనకాల ఉండడం ఒక హిట్ సెంటిమెంట్ గా అభిమానులు భావిస్తారు. వీరిద్దరి ప్రయాణం 2001లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1తో మొదలైంది. ఆ షూటింగ్ తొలి రోజులో ఎన్టీఆర్ తనకంటే 9 ఏళ్లు పెద్దవాడైన రాజీవ్ ను ఎంతో గౌరవంగా సార్ అని పిలిచేవారట. అయితే నన్ను రాజీవ్ అని పిలుచు చాలు అని ఆయన చెప్పిన మరుసటి రోజు నుంచే ఎన్టీఆర్ చనువుగా పేరు పెట్టి పిలవడం, కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్య ఒరేయ్ అనేంతగా గాఢమైన స్నేహం ఏర్పడడం విశేషం. గత 2 దశాబ్దాలుగా వీరిద్దరూ కలిసి అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో సందడి చేశారు. ఆది, నాగా సినిమాల్లో రాజీవ్ పోషించిన పాత్రలు ఎన్టీఆర్ క్యారెక్టర్ కు ఎంతో బలాన్నిచ్చాయి. అశోక్ లో ఎన్టీఆర్ ఫ్రెండ్ గా రాజీవ్ నటన ఆకట్టుకుంది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలో వీరిద్దరి వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. గ్లోబల్ బ్లాక్ బస్టర్ RRR లో కూడా రాజీవ్ ఒక చిన్న పాత్రలో మెరిశారు. కేవలం వెండి తెరపైనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ వీరిద్దరూ మంచి స్నేహితులు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ మూవీలో వీరిద్దరూ మళ్లీ కలిసి నటించబోతుండడంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి హిట్ సెంటిమెంట్ రిపీట్ కావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.